శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు సరిదే శ్రేయస్. మా నాన్నగారి పేరు శ్రీ సరిదే సుధీర్. మా అమ్మగారు పేరు శ్రీమతి లక్ష్మీ ప్రభ అనాసపురపు. ముందుగా నా తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను మనబడిలో చేర్పించారు. నా గురువు గారు కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలుగు నేర్పిస్తారు. అంతేనా? నేను తూర్పు ప్లేను సిలికానాంధ్ర మనబడి ప్రకాశం చదువుతున్నాను. నీకెన్నేళ్ళు అది కూడా చెప్పు. నాకు 7 years. ఇంగ్లీష్లో చెప్తే పర్వాలేదు. 8 years. 8 years. 8 ఏళ్ళు. వెరీ గుడ్. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మనకు రోజు ఫోన్లు చేస్తాడు, ఆన్సర్ తక్కువ చెప్పేస్తుంటాడు. శ్రోతలందరికీ నమస్కారం. దగ్గర పెట్టుకో. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్నేహిత్ రాయవరం. నేను కూడా తూర్పు ప్లేను మనబడి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు శ్రీ భాస్కర్ రాయవరం. మా అమ్మగారి పేరు శ్రీమతి రవివల్లి శ్యామల రాయవరం. చెప్పు, నువ్వు ఎక్కడ చదువుతున్నావు? నేను మనబడి సిలికానాంధ్ర మనబడి ప్రకాశం చదువుతున్నాను. నీ ఏజ్ ఎంత? 9 ఏళ్ళు. కరెక్ట్ చెప్పు. 9 అంటే ఎంతో తెలుసా నీకు? 9. వావ్, చాలా స్మార్ట్. సో ఏంటి మీరు నలుగురు ఏం చేయబోతున్నారు ఇవాళ? మీతో పాటు చాలా మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారు మీకు ఫోన్లు చేయడం కోసం. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే, లేకపోతే మీరు ఏదైనా వినిపిస్తే వింటారు, ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళు చెప్తారు. సో స్టార్ట్. సరే శ్రేయస్, స్నేహిత్, మీకు బాలందానికి స్వాగతం. శ్రేయస్, ఇవాళ నువ్వేమని చెప్తున్నావా? ఇవాళ ముందుగా నేను ఋతువులు చెప్తాను, తర్వాత గ్రహాలు చెప్తాను, తర్వాత వేమన పద్యాల నుంచి ఎలగతోళ్ళు తెచ్చి చెప్తాను. చెప్పు. స్నేహిత్, మరి నువ్వేం చెప్తున్నావు? మనబడిలో తెలుగు కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్తారు కదా. నేను ముందుగా నాగార్జున సాగర్ గురించి చెప్తాను. తర్వాత నేను సుమతి శతకం చెప్తాను. జాగ్రత్తగా వినండి శ్రోతలందరూ, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినాల్సిందేనా? మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పు వినమని. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తావా వినమని? జాగ్రత్తగా వినండి. ఓకే. ఎందుకు వినాలి? ఎందుకంటే నేను నాగార్జున సాగర్ గురించి చివరిగా ప్రశ్నలు అడుగుతాను. ప్రైజ్లు ఏమన్నా ఇస్తావా? ఇద్దామా ప్రైజ్లు ఏమన్నా? అది ఇద్దాం. ఓకే, ఇద్దాం. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తే మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వాళ్ళకి ప్రైజ్లు ఇద్దాం. ఓకే. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? శ్రేయస్ లేకపోతే స్నేహిత? చెప్తావా? స్నేహిత్ మైక్ దగ్గర పెట్టుకుంటావా? నీ ముందు గుంజుకోదాన్ని. నాగార్జున సాగర్ కృష్ణా నదిపై కట్టిన అతిపెద్ద ఆనకట్ట. అది గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లా సరిహద్దులో ఉంది. సరిహద్దులో ఏ గ్రామంలో ఉంది తెలుసా? తెలుసు, నందికొండ దగ్గర ఉంది. దాన్ని శంకుస్థాపన చేసింది జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పుడు మొదలు పెట్టారు కట్టడము? 1955. ఆంగ్లంలో 1995. 1955. పర్లేదు. నో ప్రాబ్లం. శంకుస్థాపన అంటే ఏంటి? శంకుస్థాపన అంటే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమోనీ, లేకపోతే ఏ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడం. మరి ఎన్నేళ్ళు పట్టింది ఇది కట్టడము? 19 ఏళ్ళు పట్టింది. అవునా? అన్ని సంవత్సరాలా? అవును. మరి ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? అవును, అది ఒక
బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహుళార్థ సాధక ప్రాజెక్ట్. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉపయోగాలు ఉండే ప్రాజెక్ట్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఆంగ్లంలో. వెరీ గుడ్. ఆ పర్పసెస్ ఏంటో నీకు తెలుసా? అవును, ఒకటి వ్యవసాయం కోసం, ఇంకొకటి ఎలక్ట్రిసిటీ కోసం. వ్యవసాయం అంటే తెలుసా నీకు? అగ్రికల్చర్. అవును, మరి నీళ్లు ఎలా అందుతాయి అన్ని గ్రామాలకి? 2 కాలువలు ఉన్నాయి, ఒకటి కుడి కాలువ, ఇంకొకటి ఎడం కాలువ. కుడి కాలువ పేరు జవహర్లాల్ నెహ్రూ కాలువ. ఇంకొకటి అది గుంటూరుకి వెళ్తుంది. ఇంకొకటి గుంటూరు ఒకటేనా, ఇంకో జిల్లా కూడా వెళ్తుందా? ఎడం కాలువ లాల్ బహదూర్ కాలువ అంటారు. అది నల్గొండ, ఖమ్మంకి వెళ్తుంది. గుంటూరు జిల్లాతో పాటు కాలువ ప్రకాశం జిల్లాకు కూడా వెళ్తుంది. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా? ఉన్నాయి. అది ఒక చారిత్రక స్థలం, అంటే హిస్టారికల్ ప్లేస్. అక్కడ నాగార్జున అనే ఋషి బౌద్ధ మతం గురించి నేర్పించారని వివరాలు దొరికాయి. అవునా, చాలా చక్కగా చెప్పారు స్నేహితు. మరి మన శ్రోతలని కొన్ని ప్రశ్నలు అడుగుదామా? శ్రోతలు ప్రశ్నలు అడుగుతారా? అట్లాగే ఉండు, కానీ ప్రశ్నలు అడిగే ముందు కొన్ని పాటలు విన్నాము. పాట వినిపించమంటారా? సరే, పోయినసారి మీరు ఏం చేశారంటే యానిమల్స్ అడిగారు కదా. యానిమల్స్ కాదు, వంటకాలు అడిగారు. మాయాబజార్ పాట వినిపించి ఇందులో 3 పేరు చెప్పమన్నారు, గారెలు, బూరెలు అలా. రైట్? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈసారి యానిమల్స్ పాటలు విందాం, జంతువుల పాటలు. ఓకే, ఏమేంటంటే జంతువుల పాటలు ఒకటేమో ఏనుగు మీద, ఓకే, ఇంకొకటేమో బుజ్జి మేక మీద. మేక అంటే తెలుసా మీకు? గోట్. రైట్. ఏనుగంటే ఎలిఫెంట్. ఓకే, మూడోదేమో పిల్లి మీద. పిల్లి అంటే ఏంటి? క్యాట్. సో ఇప్పుడు ఈ 3 పాటలు వినిపిస్తాం. ఈ 3 పాటలు వినిపించిన తర్వాత చిన్న చిన్న పాటలు ఇవి, ఒక్కొక్క నిమిషం వస్తుంది. ఇవి అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి రెడీగా ఉండమని చెప్పండి అందరికి. సిద్ధంగా ఉండండి. కింగ్ లాగా చెప్పేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి అన్నాడు. సిద్ధంగా ఉండండి. ఓకే, సరే, మంచిగా ఈ 3 పాటలు వింటూ పిల్లలందరూ నాగార్జున సాగర్ మీద స్నేహితు ప్రశ్నలు అడగబోతున్నాడు. సో అందరు రెడీగా ఉండండి. సరైన సమాధానం చెప్పిన పిల్లలందరికీ బహుమతులు ఉంటాయి. ఓకే, నాగార్జున